హలో గైస్ అస్సలాము అలైకుం. చూస్తున్నారు కదా పల్సర్ 150 వచ్చింది, న్యూ మోడల్ బైక్ BS6. ఇప్పుడు మనం దీనికి వీల్ కప్స్ ఇన్స్టాల్ చేయబోతున్నాం. వీల్ కప్స్ కి రేడియం కూడా వేయించినాడు బ్రదర్. మన రేడియం షాప్ కూడా మన దగ్గర ఉంది, మన బ్రదర్దే ఇంకోటి ఉంది షాప్ కూడా. మీకు రేడియం కూడా కావాలంటే అవైలబుల్ ఉంది. ఆ వీడియో రేడియం వేసే వీడియో కూడా మీకు చూపిస్తా. ఈ వీల్స్ కి మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేయబోతున్నాం. వీల్స్ కింద లేదు కదా, బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు ఇన్స్టాల్ చేసిన తర్వాత వీడియో చూపిస్తాం మీకు. చూడండి, ఇంతవరకు మన ఛానల్ని ఫాలో చేసుకోవాలంటే ఫాలో చేసుకోండి. మన 7 LED షాప్ని విజిట్ కాకపోతే విజిట్ చేయండి. ఆత్మకూరులో ఉంది కదా, నంద్యాల కర్నూలు రోడ్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. చూడండి, మనం ఈ రేడియం షాప్లోనే రేడియం చేయించింది బ్రదర్. రేడియం షాప్ ఇది. మీకు ఇక్కడ రేడియం అన్ని విధాలుగా చేస్తారు. క్వాలిటీ కూడా బాగుంటుంది. మన ఫేస్బుక్ ఛానల్ కూడా ఉంది, 7 Star LED అని. 7 Star LED అని సెర్చ్ చేస్తే ఫేస్బుక్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఇంకోటి ఏమంటే ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇది, 7 Star LED అని సెర్చ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఓపెన్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో మనం యాక్టివ్గా ఉంటాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్స్ చేయాలనుకున్న ఇన్స్టాగ్రామ్లో కంప్లైంట్ అండ్ కామెంట్స్ చేయండి. మీకు క్లియర్ చేయడానికి తప్పనిసరిగా నేను ప్రయత్నిస్తాను. చూసారు కదా గైస్, ఈ ప్రోడక్ట్స్కి రేడియం ఏ విధంగా వేస్తున్నారో ఈ విధంగా మీరు కూడా వేయించుకొని అండ్ ఫిట్ చేయించుకోవచ్చు. లుకింగ్ చూడొచ్చు, వేసిన తర్వాత లుకింగ్ ఎంత బాగుందో. టోటల్గా రేడియం వేయడం అయిపోయింది. ఇప్పుడు మీకు ఫిట్టింగ్ చేసిన తర్వాత వీడియో చూపిస్తా, చూడవచ్చు మీరు ఫిట్టింగ్ తర్వాత వీడియో ఎట్టుందో. ఇది మానిటర్లో మనం ఫస్ట్ టైప్ చేసుకున్నాము. ఈ బండి ఓనర్ అది ఇన్స్టాగ్రామ్ ఐడి, ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి ఆయన ఇప్పించుకున్నాడు. చూసారు కదా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎంత నీట్గా ఫిట్ చేసినామో వీల్ స్టిక్కర్స్ మీద. ఈ విధంగా చూడండి, బ్యాక్ సైడ్ ఇన్స్టాల్ చేసేసిన. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఇన్స్టాల్ చేసేది మీకు ఎట్లా ఇన్స్టాల్ చేసాలో వీడియో చూపిస్తా. బ్రదర్ పట్టుకో సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఓపెన్ చేసుకొని దీనికి ఎక్కించుకుంటే నాజిల్, ఈ గ్యాప్ వచ్చి నాజిల్ గ్యాప్ దగ్గర ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ పాయింట్లో అవుట్ సైడ్ కూడా సేమ్ అంటనే ఇన్స్టాల్ చేయాలి. చూసారు కదా గైస్, రెండు ఇటు పడిన తర్వాత మనకి దీనిలో ట్యాక్స్ వస్తాయి, బ్లాక్ ట్యాక్స్. 4 ట్యాక్స్ వస్తాయి ఒక్కొక్క కవర్కి. 4 ట్యాక్స్ వేసుకున్న తర్వాత మనం నట్ బోల్స్ వేసుకుంటే ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వాచర్ అండ్ బోల్ట్, బ్యాక్ సైడ్ ఒక వాచర్ ఒక నట్ వేసేస్తారు. అవతల నువ్వు రా. ఈ నట్స్ వాచర్ అయ్యి నేను నట్ లెక్కిస్తాను. నట్ ఇంకోటి ఉండాలి, ఏ అది వదిలే పైన అయితే బస్. ఫుల్ టైట్ చేయకుండా నార్మల్గానే లూజ్ పెడితే మనకి ఇది బెండ్ కాకుండా ఉంటుంది. ఫుల్ టైట్ చేస్తే ఇట్లా బెండ్ అయిపోతుంది, అది చారం కనబడుతుంది. అందుకోసం ఈ బెండింగ్ లేకుండా ఈ యాంగిల్లో పెట్టి ఫెవిక్విక్ డ్రాప్ చేసేస్తే మనకి ఇది లూజ్ కాకుండా ఉంటుంది ఈజీగా. వేసిన పైన చూడండి. ఇంకోటి ఇది ఈజీగా ఇన్స్టాల్ చేద్దాం. చాలు, ఈ యాంగిల్లో మనం టైం చేసుకుంటే చాలు. ఇది లెవెల్గా కనబడుతుంది. ఎక్కువ టైం చేస్తే గుంతలు లెక్క కనబడుతుంది. నట్టు లేదు, ఇంకోటి నట్టుందా. ఇప్పుడు వీల్ తీసి తిప్పి చూపుతా. చూడొచ్చు, ఏది టచింగ్ కాకూడదు కదా. బ్రదర్ రేడియం కూడా నీట్గా చేయించినాడు. రేడియం షాప్ కూడా మన ఆపోజిట్లోనే అవైలబుల్ ఉంటుంది మీకు. చూసారు కదా, చూడండి టోటల్గా ఇన్స్టాల్ చేసేసినాం మనం పల్సర్ 150కి. వీల్ కప్స్ అండ్ విత్ రేడియం కూడా ఉంది. బ్రదర్ వచ్చి చేయించింది. బ్రదర్ ఇన్స్టాగ్రామ్లో చూసేసిన, ఎట్లా ఉంది ప్రోడక్ట్? క్వాలిటీ బాగుంది కదా. మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అంట బ్రదర్, అందుకోసం మన ఇన్స్టాగ్రామ్లో చూసి లైక్ చేసి అండ్ మన ఛానల్ షాప్ యాడ్ ఉందని చూసి వచ్చినాడు. చూడండి రేడియం కూడా ఎంత నీట్గా చేసిన. రేడియం వీడియో ప్లస్ దీని ఫిట్టింగ్ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో మీకు వీడియో అవైలబుల్గా ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ని కూడా ఫాలో చేసుకోకుంటే ఫాలో చేసుకోండి అండ్ ఇన్స్టా ఛానల్ని కూడా ఫాలో చేసుకోండి. చూసారు కదా న్యూ బైక్ BS6. ఏ ఊరు బ్రదర్? లింగాపురం అంట, పక్కనే నందిగుట్కూరు దగ్గర కదా, జూపాడు బంగ్లా దగ్గర. చాలా దూరమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.